హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టే మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. ఇది గుమ్మడికాయ హల్వా అండి. ఎంతో రుచికరమైన గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు తినే గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ. గుమ్మడికాయలో రెండు రకాలు ఉంటాయి. తినేది బూడిద గుమ్మడికాయ, ఇది తినే గుమ్మడికాయ. శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపించిన ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను తోలుతోనే ఉంచుతున్నానండి, తోలు తీయట్లేదు. ఎందుకంటే తోలు కూడా చాలా బాగుంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాస్త వేడి చేసుకుని ముక్కలంటికి అందేలాగా మొత్తానికి కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి మూతలో నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే మనము గుమ్మడికాయలో నీళ్లు పోయటం లేదు కాబట్టి పైన నీళ్లు తీసుకుంటే ఆ ఆవిరితోనే కింద గుమ్మడికాయలు అనేవి ఉడికిపోతాయి ఊరికనే. ఈ వంట వచ్చేసి నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు మా నాయనమ్మ నాకు రెగ్యులర్గా చేసి పెట్టేది. సో ఈ గుమ్మడికాయ ఎంతో హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలన్నా కానీ ఈ గుమ్మడికాయ హల్వా తింటే బాగుంటుందండి. పైగా పోషకాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో విటమిన్ సి, ఏ, ఐరన్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. మెగ్నీషియం కూడా, ఇట్లాంటి పోషకాలు చాలా ఉన్నాయి. మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి గుమ్మడికాయ తినడం వల్ల చాలా మంచిదండి. ఇలా నీళ్ళు పెట్టి ఉంచడం వల్ల మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలా. నేను స్వీట్ కోసం తాటి బెల్లాన్ని వాడుతున్నాను. తాటి బెల్లం కొద్దిగా నీళ్లు పోసి అట్లా మరగబెట్టి కరిగేదాకా మరిగించుకోవాలి. అలాగే 2-3 యాలకులు తీసుకున్నాను. బాగా దంచి గుమ్మడికాయలో కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూసారుగా, ఒక 50% దాకా ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి. కరగబెట్టిన బెల్లాన్ని నేను ఫిల్టర్ సహాయంతో వడకట్టుకుంటున్నానండి. 1 మ్యాన్ షో లాగా చేస్తున్నానండి. ఒక పక్క కెమెరాతోనూ ఒక పక్క ఫోన్లో. సో మీకు నేను కరెక్ట్గా చూపించలేకపోవచ్చు, కానీ బెల్లాన్ని ఇట్లా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేస్తే బెల్లం మొత్తం కూడా గుమ్మడికాయ ముక్కలకి పట్టేస్తుందండి. ఎంతో రుచిగా ఉంటుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు కావాలంటే ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను డ్రై నట్స్ తీసుకొని కాస్త వేయించుకొని ఇందులో కలుపుకుంటున్నాను. ఆల్మోస్ట్ గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి. ఇదే గుమ్మడికాయ హల్వాను మనము తురుము పట్టుకొని తొక్క లేకుండా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో వాల్యుబుల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.